వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్ శెట్టిని. ప్రస్తుతం మనం చిత్తూరులో ఉన్నాము. చిత్తూరు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు అయిన సికే జయచంద్రారెడ్డి అలియాస్ సికే బాబు. సికే బాబు గురించి చెప్పాలంటే చిత్తూరు నగరంలో ఆయన కొంతమంది మానవతావాది అంటుంటారు, మరికొంతమంది ఆయన రౌడీ కూడా అంటుంటారు అనమాట. అయితే మూడో కోణం ఒకటి ఉందండో ఆయనలో, అదే ఆధ్యాత్మికవేత్త. దాన్ని ప్రతిబింబిస్తూ సర్వమత సమ్మేళనాలని ప్రతిబింబించేలా ఆయన చిత్తూరు నగరములో నిర్మించిన ఈ గుడి అందరినీ, అంటే చిత్తూరు నగర వాసులనే కాదు, చిత్తూరు నగరం మీదుగా ఇలా వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ఎందుకు? గుడి ప్రతి ఊరిలో ఉంటుంది కదా, ఇది ప్రత్యేకంగా ఆకట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా? ఆ ప్రశ్నకు నేను ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నా. అందరూ కూడా అంటుంటారు అన్నమాట, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటుంటారు కదా, మరి రాముడు, అల్లా, జీసస్ అంటుంటారు అనమాట. ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుస్తుంటారు. కానీ సర్వ మతాలను సమ్మేళనం చేస్తూ ఆ విషయాన్ని ప్రతిబింబించేలా సికే బాబు గారు ఒక గుడి నిర్మించడం, ఇదే ఇక్కడ హైలైట్ అనమాట. చిత్తూరు నగరానికే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు ఒక్కసారి, ఇది మొత్తం కూడా గుడి ఆర్చ్ ఇదైతే మధ్యలో హిందూ దేవతలను ప్రతిబింబించేలా ఒక మనకు గోపురం ఉంది. అది ఆ పక్కన, ఆ గోపురం పక్కన లెఫ్ట్ సైడ్ చూస్తే చర్చ్ మరియమ్మ, అంటే జీసస్ని ఎత్తుకున్న, తన బిడ్డ జీసస్ని ఎత్తుకున్న మరియమ్మ విగ్రహం ఉన్న అది చర్చ్ కూడా మనం చూసుకోవచ్చు. గోపురం గుడి వైపు మనం చూస్తే మినార్, అంటే ఇక్కడ ఒక మసీద్ టైప్లో ఒక మినారు ఇదంతా కూడా ఉందంటే, మధ్యలో హిందువులను ఇది చేస్తూ ఒక గోపురము, హిందూ దేవులతో ఉన్న గోపురము, గోపురానికి కుడివైపు అనుకోవచ్చు. ఇల్లు తిరిగితే మనము ఇలా తిరిగితే కుడివైపు అనుకోవచ్చు. కుడివైపున చర్చ్, ఎడం వైపున మసీదును కూడా నిర్మించారు. చూడు, మన సర్వమత సమ్మేళనం అంటే సర్వమత అందరూ చెప్పుకోవడానికి అది చెప్తుంటారు, కానీ ఆయన చేసి చూపించారు సికే బాబు. అదే ఆయనలో ఉన్న ప్రత్యేకత అన్నమాట. అంటే ఎంతసేపు ఆయన రౌడీనో ఇంకోటి అంటుంటారు కదా, ఆయనలో ఒక మానవతావాది, ఒక ఆధ్యాత్మికవేత్త కూడా దాగి ఉన్నారని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఒక లోపలికి వెళ్దాం మనము. ఇక్కడికి వెళ్తే కింద మనము చూడండి, ఇక్కడ శ్రీ షిరిడి విశ్వసాయి సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్. మరి ఈ గుడి నిర్మాణంలో మీరు ఒకటి ఆలోచించాలి, ఇదంతా కూడా సికే బాబు గారి సొంత నిధులు, ఆయన స్థలమే ఇది. మొత్తం ఇది ఒక ప్రైమరీ లొకేషన్ అన్నమాట. ఇది ఈరోజు 100 కోట్లు అయినా కూడా ఇది గుడి కోసం వెచ్చించి దాదాపు 60 ఎకరా ఉంటుంది. ఇక్కడ ఒక బాబా సాయిబాబా గుడి నిర్మించారు. సాయిబాబా గుడి పైన ఒకవైపు చర్చ్, ఒకవైపు మసీదును కూడా నిర్మించారు. అందరినీ ఆకట్టుకుంటుంది గుడి. ఒకసారి లోపలికి వెళ్దాం మనం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సాయిబాబా మందిరంలో మీకు షిరిడీలో ఎలా జరుగుతాయి కార్యక్రమాలు, ఇక్కడ కూడా అచ్చుగుద్దినట్టు ఇక్కడే జరుగుతుంది. ఇదే మనం గుడిలోకి వస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ మనం గమనించే సికే బాబు గారితో పాటు ఆయన సతీమణి సికే లావణ్య గారికి కూడా చాలా భక్తిభావం ఎక్కువ. ఆమె ఎప్పుడు నిత్యం పూజల్లోనే ఉంటారు. ఆవిడ కూడా భక్తి, దంపతులకు చాలా భక్తి, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి సికే బాబు గారిని అంతమొందించడానికి తన ప్రత్యర్థులు దాదాపు 12 నుంచి 15 సార్లు ప్రయత్నించినా కూడా ఆయన పలుమార్లు బయటపడ్డారంటే అదంతా కూడా ఒక ఆధ్యాత్మిక పవర్ అన్నమాట. ఆ పవరు అంటే ఆయన నమ్మిన బాబా కూడా ఆయన అనుకుంటున్నారు. మనకు అర్థమైంది. ఇక్కడ చూడొచ్చు బాబా యొక్క చిత్రపటం. ఇది ఇక్కడ మనం టీవీలో చూస్తున్నాం కదా, ఇది ప్రతిరోజు కూడా షిరిడీలో జరిగే లైవ్ అనమాట. ఇది లైవ్ ప్రోగ్రాము ఇక్కడ వస్తుంటుంది. ఇది ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు, షిరిడీకి వెళ్ళలేని వారు, షిరిడీకి వెళ్ళాలనుకునేవారు ఒకసారి ఇక్కడ వచ్చి చూసి బాబా గారి మొత్తం కూడా అక్కడ లైవ్ ప్రోగ్రాము, బాబా విగ్రహం ఇక్కడ చూడొచ్చు. బాబా గారి లైవ్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ నుంచి వీక్షించవచ్చు. ఇక్కడ ఒకటి ఉందన్నమాట, అక్కడ క్రౌడ్ ఉందా లేదా తెలుసుకోవడానికి కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి మనకు. ఇక్కడ మొత్తం కూడా బాబా గారి పాదాల మీద పడి మొక్కుతున్నారు చూడండి. అలా ప్రజలు డైరెక్ట్గా బాబా పాదాల మీద అక్కడ పడి మొక్కుతున్నారంటే క్రౌడ్ తక్కువగా ఉంది, క్రౌడ్ పెద్దగా లేదని అర్థం అనమాట. క్రౌడ్ ఎక్కువ ఉంటే ఆ గేట్ అక్కడ క్లోజ్ చేస్తారు. బాబా పాదాల మీద అట్లా పడే అవకాశం ఉండదు. పైనుంచి ఇలా మొక్కుకోవాల్సి వస్తుంది మనము. అలా పడుతున్నారంటే క్రౌడ్ కొద్దిగా తక్కువగా ఉందని మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది లైవ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. మరి లోపలికి వెళ్దాం మనం. చాలా అద్భుతంగా చూడండి ఈ విగ్రహం చూడండి. బాబా గారు అసలుకి నిజంగా సాయిబాబా గారు అక్కడ ఆసీనులు అయ్యారా? ఓకేనా? ద్వారకామాయి, ఇది ద్వారకామాయి ఇలా కట్టించారు కదా, ఇది బాబా గారు నిజంగా ఆసీనులు అయ్యారా ఏంటి? చూడండి మొత్తం కూడా మిర్రర్ సిస్టమ్ పెట్టేశారు. మిర్రర్ అంతా కూడా ఎటువైపు చూసినా, ఏ మిర్రర్లో చూసినా బాబా గారే కనిపిస్తుంటారు మనకి చాలా చక్కగా.
కింద నుంచి పై వరకు, పైన మిర్రర్, మళ్ళీ బాబా ఎటు చూసినా బాబా యొక్క ప్రతిమనే మనకు కనిపిస్తుంది. ఆయన ప్రతిమలే మనకు సాక్షాత్కరిస్తున్నాయి ఇక్కడంతా కూడా చాలా చక్కగా. ఓకే, ఇకపోతే దశమి, విజయదశమి, ఈ నవరాత్రులు కాబట్టి ఇక్కడ సీకే లావణ్య గారు ఇదే గుడిలో బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదొక ప్రత్యేకత కూడా. త్వరలో ఇక్కడ నిత్య అన్నదానం కూడా చేయాలనేది ఆ దంపతుల యొక్క కోరికను కూడా నాకు తెలిసింది. ప్రస్తుతానికైతే ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. బొమ్మల కొలువు చూడండి, చాలామంది దశావతారాలు, దేవుళ్ళంతా కూడా దశావతారాలు కూడా పెట్టేశారు. ఇక్కడంతా కూడా బొమ్మల కొలువులు అందరి దేవుళ్ళని కూడా ఇక్కడ పెట్టించి నిత్య పూజలు అందుకుంటారు. ఈ నవరాత్రులు చాలా శాస్త్రబద్ధంగా, హిందూ సాంప్రదాయబద్ధంగా మొత్తం కూడా సీకే లావణ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ మొత్తం కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారు బొమ్మల కొలువు. ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మిక చింతన పెరిగిపోతుంటే బొమ్మల కొలువు అని అందరూ మర్చిపోతున్నారు. ఎప్పుడో చిన్నతనంలో బొమ్మల కొలువు పెట్టేవారంట అని వినడం తప్పితే చూసింది చాలా తక్కువ. కానీ ఇక్కడ బొమ్మల కొలువుకి మన సీకే లావణ్య గారి ద్వారా అందరికీ కూడా తెలుస్తుంది. బొమ్మల కొలువు కూడా పెట్టారు. మొత్తం కూడా దేవతామూర్తులు ఉన్నారు ఇక్కడ. ఇలా మనం పోతే ఇక్కడ చూడు సాయిబాబా గారు ఆశీలైనట్టుగా కూర్చున్నట్టుగా, ఎక్కడ చూసినా సాయిబాబా గారే. సాయిబాబా గారు భక్తుడు సీకే బాబు గారు. ఇక మనం షిరిడీలోకి వెళ్ళినా కూడా ఇది కనిపిస్తుంది కదా, శ్రద్ధ సబూరి. ఇక బాబా గారి విభూది ఇక్కడే దుని కూడా పెట్టారు బయట. ఆ దుని కూడా మీకు చూపిస్తాను నేను. బయటికి వెళ్ళినప్పుడు దుని కూడా దునికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉండే దునికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ దుని కూడా మీకు చూపిస్తాను నేను. బాబా గారి దర్శనంకి వచ్చినప్పుడు ఈ విభూదిని నుదుటను రాసుకోవడానికి, ప్రసాదంగా తీసుకోవడానికి ఇక్కడ సిద్ధంగా పెట్టారట. ఈ విభూది కూడా బయట ఉన్న దునిలో నుంచి వచ్చే బూడిదే, ఆ బూడిదని విభూది అంటాం ఇక్కడ మనము. ఆ బయట దునిలో నిత్యం కూడా దుని మండుతూనే ఉంటుంది. ఆ దుని దాంట్లో నుంచి వచ్చేది ఇది. ఓకేనా. ద్వారకామాయిలో మనం చూసే ఉంటే ద్వారకామాయిలో కూడా ఇలాగే ఉంటుంది. సేమ్ చిత్రపటమే ఉంటుంది. ద్వారకామాయి, షిరిడి ద్వారకామాయిలో కూడా అక్కడికి మనం లోపల దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఆ చిత్రపటానికి మనం మొక్కుకొని బయటకు వస్తామంట. బాబా అలా కూర్చున్నట్టుగా బాబా గారి పాదాలు కూడా ఉంటాయి. ఇక వెళ్దాం. మెయిన్గా పైన బాబా గారి విగ్రహం పైన ఇంకొక దేవాలయం ఉంది. అక్కడికి మనం వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మరో విషయాలు. దానికి ముందు బయట ఉన్న దునిని మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నిత్యము వెలుగుతూనే ఉంటుంది ఆ దుని. వెళ్దాం. అక్కడికి వెళ్ళి మండపం చూడండి. ఈ మండపం కింద ఉన్నదే దుని అన్నమాట. ఇది ఈ దునికి ఒక ప్రత్యేకత ఉందండి. ఏదో వచ్చారు, మండపం కట్టారు, ఇలా గోడ నిర్మించి లోపల కట్టెలు వేసి దుని వెలిగించేస్తున్నారు అనుకుంటే తప్పు. దీనికి ఒక ప్రత్యేకత అదేం నేను చెప్తా. అంటే ఇక్కడ దుని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు చాలా బాబా గుడిలో దుని ఉండదు. బాబా గుడి ఉంటుంది కానీ దుని అన్ని చోట్ల కూడా ఉండదన్నమాట. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే సీకే జయచంద్ర రెడ్డి అంటే సీకే బాబు గారు షిరిడీ వెళ్ళి ఒక కుండనేదో తీసుకెళ్ళి అక్కడ షిరిడీలో ఉండే దుని నుంచి కొన్ని నిప్పులను తీసుకొని ఆ కుండలో వేసి ఆ నిప్పులు ఆరిపోకుండా ఉండేందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంతవరకు దాదాపు ఇది ఒక 15-20 సంవత్సరాల క్రితం అనుకుంటుంది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చేంతవరకు బొగ్గులు వేసుకుంటా కంటే ఆ నిప్పులు అలాగే ఉంటూ ఇక్కడ వరకు వచ్చే నిప్పులు అలాగే ఉండడానికి ఆ దునిలోకి బొగ్గులు వేసుకుంటా ఇక్కడ తీసుకొచ్చి అవే నిప్పులు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రోజు కట్టెలు వేస్తూ అప్పుడప్పుడు నెయ్యి అలాంటివి వేస్తూ కూడా ఈ దునిని నిత్యం మండేలా చేస్తున్నట్టు. మొత్తం చూడండి, లోపల చూడొచ్చు మనము మొత్తం కూడా. అంటే ఆ రోజు షిరిడీలో ఉన్న దుని నుంచి తీసుకొచ్చిన నిప్పు కణాల నుంచి, నిప్పుల నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి వాటినే ఇక్కడ వేసి ఆ రోజు ఈ రోజు వరకు ఈ దుని వెలుగుతూనే ఉంది, మండుతూనే. దీని నుంచి వచ్చే బూడిదని ప్రసాదంగా, విభూతిగా కూడా భక్తులకు ఇంత పవిత్రగానది ఈ దుని. దీని ప్రత్యేకత కూడా అదే అన్నమాట. ఇకపోతే మనం పైకి వెళ్ళాలి. మనము షిరిడీలో కూడా గురుస్థానం ఉంటుంది కదా. సాయిబాబా గారు వేప చెట్టు కింద కూర్చొని ఉండేవారు. అదంతా కూడా మనము సచ్చరిత్రలో చదివి ఉంటాము, బాబా గారి సచ్చరిత్రలో. అక్కడ కూడా షిరిడీలో కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఒక వేప చెట్టు, దాని కింద బాబా గారు ఇది అన్నట్టు మనము ద్వారకామాయిలో కూడా కనిపిస్తుంది మనకు చెట్టు కింద ఉండేటట్లు కూడా చూడండి. ఇక ముఖ్యంగా పైకి వెళ్దాము. పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు గుడి మొత్తం కూడా. ఒక మనిషిలో ఒక కోణం చూడండి. రౌడీ అంటారు, మానవతావాది అనుకోవచ్చు, హీరో అనుకోవచ్చు. ఇవి కాకోకుండా ఆధ్యాత్మిక చింతన ఉండడం వేరు, చేసి చూపించడం వేరు. నిత్యం కూడా ఆయన బాబాని ఇంతలా కొలుస్తూ షిరిడీనే ఇక్కడ తీసుకొచ్చారు అనడంలో ఎంత మాత్రం కూడా అతిశక్తి లేదనుకో మనం అనుకోవచ్చు.
ఎందుకంటే ఇంత అద్భుతంగా ఈ గుడి కూడా చిన్నగా ఏదో కాకోకుండా ఇంత అద్భుతంగా తన సొంత నిధులతో సొంత ఖర్చులతోనే ఈ గుడిని ఇంతగా నిర్మించి చిత్తూరు నగరంలోని భక్తుల నుంచి మన్ననలు పొందుతున్నారు. ఇటువైపుగా వెళ్తున్న భక్తులు ఎవరైనా ఈ గుడిని చూసి అరే ఏంటి గుడి పైన చర్చి ఉంది, మసీదు ఉంది, మధ్యలో గోపురం ఉంది, ఇది ఎక్కడ అసలుకి ఇది సాధ్యపడుతుందా అనుకునే పరిస్థితి ఇక్కడ ఇంకా ప్రధాన ఇది. ఓకే, ఇప్పుడే పైకి వచ్చాము మనము. ఇక్కడ నందిని చూస్తున్నాము. ఇక్కడ ఒక షిరిడి సాయిబాబా కొలువై ఉన్న ప్రధాన మందిరంలోకి అడుగు పెట్టే ముందు ఇక్కడ చూడాలి మనము. ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైనా వస్తే చెప్తే పైకి రాలేరు కదా, వారి కోసం ఒక లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేశారు కదా. వాళ్ళంతా కూడా వృద్ధులు, వికలాంగులు వీళ్ళంతా కూడా ఎవరైనా ఉంటే గిన మెట్లు ఎక్కలేని వాళ్ళు ఈ లిఫ్టులో వచ్చి సాయిబాబాని దర్శించుకుంటే వెసలుబాటును కూడా సీకే బాబు దంపతులు కల్పించారంటే అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ప్రధాన మందిరంలోకి ఎంటర్ అయ్యాము. ఇది ప్రధాన మందిరం, సాయిబాబా మందిరం. స్టోన్ మొత్తం ఆర్కిటెక్ట్ ఇదంతా చూడండి, పైన అంతా కూడా చాలా అద్భుతంగా షిరిడిలో ప్రతి అంటే బాబా గారికి సంబంధించి ప్రతి నమూనా, ప్రతి ఒక్క చర్య ఇదంతా కూడా ఇక్కడ విగ్రహ రూపంలో చూపిస్తున్నారు. ఇదంతా కూడా మొత్తం కూడా షిరిడిలో సాయిబాబా గారు నడయాడినప్పుడు లెండి తోటకు వెళ్ళడము, ఆయన మొక్కలకు నీళ్లు పోయడం, మొక్కలకు నీళ్లు పోస్తుంటారు కదా, అది కూడా అక్కడంతా కూడా అది చూడొచ్చు. లెండి బాగ్లో శ్రీ సాయి అది చూడవచ్చు. శ్రీ సాయి నిత్య భిక్షాటన వెళ్తుంటారు కదా, ఆయన రోజు కూడా ప్రజల నుంచి భిక్షము తీసుకొని ఆయన వారి యొక్క పాపాలను ఆయన కడిగేసేవారు అనేది మనం వినింటాము కదా. అలా భిక్షాటనము విషయం అయితేనేమి ఇలా ప్రతిదీ కూడా పిల్లలతో బాబా పిల్లలతో తాను కూడా ఒక పిల్లాడై పిల్లలతో ఆడుకుంటారని మనం విన్నాం కదా, చాలా సచరిత్రలో ఉంటాయి. చూడు, పిల్లలతో కలిసి ఆడుట, ద్వారకామాయిలో భజన బృందము, ఇవన్నీ కూడా మొత్తం చూడొచ్చు మనం. ద్వారకామాయి నందు శ్రీ సాయినాథుడు, ఇవన్నీ కూడా మొత్తం ఏడు. ఇక్కడ వస్తే సాయిబాబా గారి విగ్రహము చాలా కన్నుల విందుగా ఉంది, చాలా కన్నుల పండుగ కూడా ఉంది సాయిబాబా గారి విగ్రహము చాలా చక్కగా. ఓకే, మరి పైకి ఎక్కే వెసలుబాటు కూడా ఉందన్నమాట. ఎవరైనా బాబా గారి పాదాలను తాకాలి, బాబా గారి ఆశీర్వాదం కావాలంటే ఆయన పాదాలు తాకాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. అందుకు వెసలుబాటు కూడా, పైకి ఎక్కే వెసలుబాటు కూడా కల్పించారు. బాబా గారి యొక్క పాదస్పర్శ కోసము పాదాలను తాకాలి, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలంటుంది అనమాట. దూరం నుంచి అయినా బాబా పాదాలను తాకితే అదొక సంతోషం అన్నమాట భక్తులకు. ఎంత చక్కగా ఉంది చూడండి, మొత్తం మందిరం ఇదంతా కూడా ఎంత హ్యాపీగా ఉంది. మరి చిత్తూరు నగర ప్రజలకు అంటే షిరిడినే ఇక్కడికి తీసుకొని వచ్చినట్టుగా మొత్తం బాబాను అన్ని రూపాలలో చూపిస్తున్నారు. చాలా చక్కటి దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు, విశాలమైన హాల్ కూడా, అంటే బాబా దర్శనం కోసం వచ్చిన వారు తోపులాటలు లేకోకుండా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటూ దర్శనం చేసుకుంటే అంతా కూడా ఇక్కడ విశాలంగా కూడా అన్ని సౌకర్యాలు కల్పించారు. చూశారు కదా. మరి సాయిబాబా గుడే కాకోకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటే సర్వమత సమ్మేళనాలను ప్రతిబింబిస్తూ నిర్మించిన ఈ గుడిని చూస్తే సీకే బాబు గారిని ఇక మానవతావాది అనకుండా ఏమంటారు మీరే చెప్పండి. సరే, ఆయనకు వేరే షేడ్ ఉండొచ్చును కాక, రౌడీ అనో ఇంకోటనో, కానీ ఇంత ఆలోచనతో అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని మతాల వారిని దగ్గర చేర్చుకునేలా ఒకే చోట ఒకవైపు మసీదు, ఒకవైపు చర్చ్, మధ్యలో గోపురం నిర్మించిన ఆయనను ఏమంటారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.